అందాన్ని ఎవరు కోరుకోరు? ఎంత మూల్యానికి ఎంత మూల్యమైనా చెల్లిస్తారండి. ఎందుకంటే అందం అనేది ఒక అద్భుతం అని చెప్పాలి. అందంగా ఉన్న వారిని చూస్తే చాలామంది మనసు కూడా పులకరిస్తుంది. ఈ అందం కూడా ఆరోగ్యంగా ఉండే అందం ఎలా వస్తుంది అంటే అదంతా మనకి ఒకే చోట దొరుకుతుందండి. అది ప్లాస్టిక్ సర్జన్ వార్డులో ఉన్నాం. మరి అసలు ఈ అందం కోసం ఎలాంటి మిషనరీ వాడతారు, ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు, ఇవన్నీ మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. వెల్కమ్ టు దాత్రి టీవీ. మరి మనతో పాటు డాక్టర్ రాజశేఖర్ మాదాల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. అంటే ప్లాస్టిక్ సర్జరీ అట్లాగే ఇంకా మనకి కాస్మెటిక్ సర్జరీ అనగానే అరే వీళ్ళు ఏం చేస్తారు, ఎట్లాంటి మిషనరీ ఉంటుందో అని చాలా మంది భయంకి కొంచెం ఉంటుంది ఆ ఫియర్ అనేది. మరి మీ దగ్గర ఎట్లాంటి మిషనరీ ఉంది, పెయిన్ లేకుండా ఎలా చేస్తారు, ఏ ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మాకు ఇవన్నీ చెప్పాలి సార్, చూపించాలి కూడా. అలాగేనండి. సో ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ అంతా ఒకటేనండి. ఏదన్నా రీకన్స్ట్రక్ట్ చేసి ఆ ఫంక్షన్ అంతా మళ్ళీ బ్యాక్ తీసుకురావటాన్ని ప్లాస్టిక్ సర్జరీ అంటాం. అందం కోసం చేసేదాన్ని కాస్మెటిక్ సర్జరీ అంటాం. సో కాస్మెటిక్ సర్జరీలో మనకి ఏమేమి ఉంటాయి అంటే లైపోసక్షన్స్ ఉంటాయి. లైపోసక్షన్ అంటే ఫ్యాట్ తీసే సర్జరీస్ ఉంటాయి. రైనోప్లాస్టీ ముక్కు కరెక్ట్ చేసే సర్జరీస్ ఉంటాయి. బ్రెస్ట్ తగ్గించే సర్జరీస్ ఉంటాయి. బ్రెస్ట్ సైజ్ పెంచే సర్జరీస్ ఉంటాయి. బ్రెస్ట్ సైజ్ పెంచడంలో ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని చెప్పి మన ఫ్యాటే తీసి ఎక్కిచ్చే సర్జరీస్ ఉంటాయి. అది కాకుండా ఇలా బ్రెస్ట్ ఇంప్లాంట్స్ పెట్టి ఇట్లా ఉంటాయి. ఇంప్లాంట్స్ అంటే సిలికాన్ ఇంప్లాంట్స్. బ్రెస్ట్ ఎక్కువగా చూపించాలి, కొంచెం సైజ్ పెరగాలి, ఫ్లాట్ గా ఉంది, వాల్యూమ్ లేదు అంటే ఇట్లా సిలికాన్ ఇంప్లాంట్స్ పెట్టి చేస్తాము. అది కాకుండా మీకు ఫర్ ఎగ్జాంపుల్ చూపించాలి అంటే ఇలాగా మీకు బ్రెస్ట్ సర్జరీస్ ఇలా చేస్తాము. నెక్స్ట్ చిన్న ఇంప్లాంట్స్ అంటే ఎవరికన్నా చిన్న లోపలికి ఉంటే గనక చిన్న ముందుకు రావటానికి ఈ సిలికాన్ ఇంప్లాంట్ పెట్టి చిన్నని ముందుకు తీసుకొస్తాం ఫేస్ లో. నెక్స్ట్ ఇలా కాకుండా రైనోప్లాస్టీ ముక్కు సర్జరీ చేసినప్పుడు ముక్కు లోపల కూడా ఇంప్లాంట్ పెట్టి ముక్కును బారుగా వచ్చేటట్టు చేయొచ్చు. నెక్స్ట్ ఈ కింద థైస్ ఈ లైపోసక్షన్ చేయొచ్చు థైస్ కి. నెక్స్ట్ బటక్ ఫిల్లర్స్ అయితే బటక్ ఇంప్లాంట్స్ అంటే ఇట్లాగే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ లానే ఉంటాయి, బటక్ సపరేట్ గా ఇంప్లాంట్స్ వస్తాయి. అంటే ఎవరికైనా వెనకాల ఫ్లాట్ గా ఉంటే ఇండియన్ ఉమెన్ కి మేబీ బేసిక్ గా ఏంటంటే శారీ కట్టుకున్నప్పుడు కొంచెం షేప్ కనపడాలి. మన సౌత్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద లేడీస్ కి ఎక్కువే ఉంటుంది వెనకాల బ్యాక్. సో కొంతమంది పాపం చాలా ఫ్లాట్ ఉంటుంది. సో ఇలాంటి సర్జరీస్ అన్ని చేస్తామండి. ఇవన్నీ సర్జికల్. నాన్ సర్జికల్ గా చూసుకుంటే మనం బొటాక్స్ చేస్తాం, ఫిల్లర్స్ చేస్తాం, హెయిర్ రిమూవల్ లేజర్ ఉంటుంది. హెయిర్ రిమూవల్ లేజర్ అంటాం కంటే కూడా హెయిర్ రిడక్షన్ లేజర్ అంటే హెయిర్ మొత్తం తీసేయలేము, సైజ్ హెయిర్ ఫాలికల్ సైజ్ ని తగ్గించేసి థిక్ హెయిర్ ని ఫైన్ హెయిర్ లాగా చేసేయచ్చు. చాలా వరకు హెయిర్ పోతుంది. సో ఆ లేజర్ ఉంటుంది మన దగ్గర. లేదు అంటే CO2 లేజర్ అంటాం. CO2 లేజర్ అంటే ఎట్లా అంటే మీకు ఏమైనా స్కార్స్ కానీ, మచ్చలు కానీ, మొహం మీద పింపుల్స్ వచ్చి గుంటలు కానీ, ఈ గుంటలన్నీ తీసేయటానికి కూడా లేజర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్. మన దగ్గర స్పెషాలిటీ ఏంటి అంటే హైదరాబాద్ లో ఏ కార్పొరేట్ హాస్పిటల్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చేయట్లేదు. క్లినిక్స్ లో చేస్తున్నారు కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ లో చేయట్లేదు. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్లో చేసుకుంటాం కంటే బయట చేస్తే ప్రాఫిట్ కదండి. అందుకని సర్జన్స్ అందరూ బయట చేసుకుంటా ఉంటారు. అండ్ కార్పొరేట్ హాస్పిటల్లో చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఏదైనా చిన్న కాంప్లికేషన్ వచ్చినా అందరు స్పెషలిస్టులు అవైలబుల్ ఉంటారు. సో కాంప్లికేషన్స్ రావు, వచ్చినా కూడా అవైలబుల్ ఉంటారు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రాపర్ ఆపరేషన్ థియేటర్ లో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఏదో క్లినిక్ ఏదో రూమ్ లోకి తీసుకెళ్లి ఆ రూమ్ లో చేయటం కాదు. ప్రాపర్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ లో బీపీ, పల్స్, ఆక్సిజన్ అన్ని మానిటర్ చేస్తా జాగ్రత్తగా పేషెంట్ లెగిసే ఉన్నా లోకల్ అనెస్థీషియాలో చేస్తున్నా కూడా ఇవన్నీ మానిటర్ చేసుకుంటా ఉంటాం. ఏదైనా చిన్న రియాక్షన్ వచ్చినా కూడా మా టీం అంతా రెడీగా ఉంటుంది. మొన్న ఈ మధ్య ఒక హాస్పిటల్లో డెంటల్ క్లినిక్ లో స్మైల్ సర్జరీ కరెక్షన్ చేయించుకుంటూ ఒక అతను చనిపోయాడు. పాపం పెళ్లికి రెడీగా ఉండి సరి చేసుకోవటానికి వచ్చి చనిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్ళి చనిపోయాడు క్లినిక్ నుంచి కదా. అలాంటిది అంటే అందరికి అవుతాయి అని కాదు, ఎవరికో లక్షల్లో ఒకరికైనా కూడా ఎవ్రీ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకని చెప్పి మనం వి క్రాస్ అరౌండ్ 250 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ క్రాస్ చేస్తాం మనం ఆల్రెడీ. సో మన హై వాల్యూమ్ లో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాం. సో మీకు ఒకసారి డిపార్ట్మెంట్ చూపిస్తాను మీకు కావాలి.
సో ఈ సర్వీసెస్ అని ఆఫర్ చేస్తామండి మనం. ఓకే. సో ఈ బొటాక్స్, ఫిల్లర్స్, థ్రెడ్స్ చేస్తాము, స్లిమ్మింగ్ అండ్ లైపోసక్షన్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్, మైక్రోవాస్కులర్ అంటే మన చేతిలో నరాలు ఏమన్నా కట్ అయినా, చేయి తెగిపోయి పడిపోయినా అది అటాచ్ చేయటం, ఆ సర్జరీస్ చేస్తాము. లేజర్స్ చేస్తాము. డయాబెటిక్ ఫుడ్స్ అంటే షుగర్ పేషెంట్స్ లో కాళ్ళకు పుళ్ళు పడి అట్లా అయితే అది. నెక్స్ట్ బర్న్ సర్జరీస్, ఏమన్నా కాలిన గాయాలకు చేయటం. నెక్స్ట్ ఏదైనా మొహంలో ఎముకలు ఎదిగితే ప్లాస్టిక్ సర్జరీ, ఇవన్నీ చేస్తాం. దాంతో పాటు ఈ సర్జరీస్ అన్ని కూడా, ఈ కాస్మెటిక్ సర్జరీ ప్రొసీజర్స్ అన్ని చేస్తాము. చాలా ఉన్నాయి సార్, చాలా ఉంటాయండి. హెడ్ నుంచి టో దాకా మొత్తం అన్ని ప్లాస్టిక్ బాడీలో ఏ పార్ట్స్ ఉన్నాయో వాటి జస్ట్ బ్రెయిన్ లోపలికి వెళ్ళాం, చెస్ట్ లోపలికి వెళ్ళాం, అబ్డామెన్ లోపలికి వెళ్ళాం, మిగతా పైన ఉన్నాయన్నీ మేమే చేస్తాం. ఓకే సార్. సో ఇవన్నీ ప్లాస్టిక్ సర్జరీ ప్రొసీజర్స్ అండి. దాంతో పాటు యాక్సిడెంట్ కేసెస్ అని చేస్తాము, బర్న్స్ కేసెస్ చేస్తాము. సో ఇవన్నీ మన చేసే ప్రొసీజర్స్. ప్లాస్టిక్ సర్జరీ చాలా వాస్ట్ సబ్జెక్ట్. ఇందులో స్కిన్ ఉంటది, బోన్స్ ఉంటాయి, నెక్స్ట్ లైపోసక్షన్స్ ఉంటాయి. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఏళ్ళు తెగి పడిపోతే దాన్ని ఐస్ బాక్స్ లో పెడితే అది మనం తగిలిస్తాం, అటాచ్ చేస్తాం, ఇవన్నీ ఉంటాయండి. ఇది మన డిపార్ట్మెంట్ అండి. ఇందులో మనకి ప్రొసీజర్ రూమ్స్ ఉంటాయి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ థియేటర్ ఉంటుంది. సో ఫస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ థియేటర్ చూపిస్తాను మీకు. ఇది స్పెసిఫిక్ గా అందరికి అర్థం అవడానికి ఈజీగా ఎందుకు డిజైన్ చేసామంటే, జస్ట్ లాంచ్ లో కూర్చున్న వాళ్ళకి అసలు ఏంటి, మనం ఏమేం చేస్తాం అని. సో ఇది బేసిక్ గా ఎట్లా అంటే మీకు యాంటీ ఏజింగ్ ప్రొసీజర్స్, నోస్ కరెక్షన్స్, చిన్ కరెక్షన్స్, బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్స్, బ్రెస్ట్ రిడక్షన్స్, సి సెక్షన్ స్కార్ రిడక్షన్, వెజనల్ సర్జరీస్, వెజనల్ టైటనింగ్ అని చేయొచ్చు. బట్ లిఫ్ట్ అంటే బ్రెస్ట్ మన బమ్ కొంచెం సైజ్ పెంచడం కానీ తగ్గించడం కానీ, టైస్ చేయటం, జస్ట్ ఊరికే ఐడియా కోసం అట్లా. మొత్తం మీ వార్డ్ అంతా కూడా అందంగా కలర్ఫుల్ గా ఉంది సార్. మనం కలర్ఫుల్ గానే ఉండాలి కదండి, బోరింగ్ గా ఉంటే ఎవరు చూస్తారు? బోరింగ్ గా ఉండకూడదు. ఇది కూడా అందుకే డిజైన్ చేసాం, బాల్ టు బోల్డ్ అని. బాల్ టు బోల్డ్, బాల్ టు బోల్డ్. ఇలా ఊరికే కొంచెం కూర్చున్న వాళ్ళకి కూడా కొంచెం టైం పాస్ అవ్వాలి, ఇంట్రెస్టింగ్ గా ఉండాలి, టైం పాస్ అవ్వాలి అని చెప్పి. ఇది పిఆర్పి రూమ్ అండి. అందులో పిఆర్పిస్ అన్ని ప్రాసెస్ చేస్తా ఉంటాం. ఇది వచ్చేసి CO2 లేజర్. CO2 లేజర్ అంటే ఏంటంటే మనకి మొహంలో గుంటలు కానీ, పింపుల్స్ వచ్చిన తర్వాత స్కార్స్ కానీ, లేదంటే మొహం ఏదైనా కాలిన గాయాలకు కానీ, మారిపోయిన తర్వాత స్కార్స్ ఫామ్ అవుతాయి కదా. నెక్స్ట్ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి స్కార్ ఫామ్ అవటం, సి సెక్షన్ స్కార్, స్ట్రెచ్ మార్క్స్, ఇట్లన్నిటికీ మనం CO2 లేజర్ ఒక 4-5 సిట్టింగ్స్ చేస్తే మొత్తం పోతుందని చెప్పను కానీ, 4 to 5 సిట్టింగ్స్ మనకి ఒక 90% బెటర్మెంట్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మొహం మీద ఒక స్కార్ ఉంది, బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, ఒక 4 to 5 సిట్టింగ్స్ చేస్తే మనకి అది కొంచెం ఫేడ్ అవుట్ అయ్యి నీట్ గా అవటం అట్లా. ఇప్పుడంతా అందం చుట్టే ఉంది ప్రపంచం కూడా, అందంగా కనపడాలి కదా, కనిపిస్తేనే కదా మనిషి ఆకర్షణీయంగా. ఇది ఆ లేజర్ అండి. నెక్స్ట్ హెయిర్ రిమూవల్ లేజర్ చూపిస్తాను మీకు. ఇట్లా మనం యూజ్ చేయని మెషిన్స్ అని ఇట్లా పెట్టి ఉంచుతాం పక్కన. ఇవి యూజ్ చేయట్లేదు అంటే యూజ్ చేయని అంటే మనకి పేషెంట్ కి ఏమి యూజ్ చేస్తుంటే ఇక్కడ నుంచి ఆ లేజర్ రూమ్ కి షిఫ్ట్ చేస్తాం. ఏది అవసరం అయితే అది అన్ని అన్నెసరీగా రూమ్స్ లో ఆక్యుపై చేయకుండా డిఫరెంట్ రూమ్స్ అన్నిటికీ వాడుతూ ఉంటాం. ఇదేమో హెయిర్ రిడక్షన్ లేజర్. సో మనకి అన్వాంటెడ్ హెయిర్ అంటే ఫేషియల్ హెయిర్ గానీ, బాడీ హెయిర్ గానీ ఏమున్నా కూడా ఇది మనకి హెయిర్ రెడ్యూస్ చేస్తుంది. 4 to 5 సిట్టింగ్స్ లో చేస్తుంది. ఫీమేల్స్ కే కాదు, మేల్స్ కూడా బియర్డ్ ఇలా లైన్ రోజు షేవ్ చేసుకోకుండా షేప్ చేయటం గానీ, నెక్స్ట్ చెస్ట్ హెయిర్ కొంతమంది ఇష్టపడరు అబ్బాయిలు కూడా, ఆ చెస్ట్ హెయిర్ రిడక్షన్ ఇలాంటి అబ్బాయిలు కూడా పర్మనెంట్ గా ఉంటుంది. అంటే పర్మనెంట్ అంటే మీకు 4 to 5 సిట్టింగ్స్ చేస్తే 95% పాటు అసలు మీకు ఆ హెయిర్ మళ్ళీ రాదు, అక్కడక్కడ మళ్ళీ పెరుగుతూ ఉంటే దానికి కొంచెం 95% రిజల్ట్ వచ్చేస్తుంది 4 to 5 సిట్టింగ్స్. ఇప్పుడు బాగా ఫేమస్ ఇది హైడ్రా ఫేషియల్, ఇది అందరికీ తెలిసిందే. దిస్ ఈజ్ MNRF. తెలిసినా కూడా మీరు చెప్తే ABCD ఉంది సార్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ అండి. ఒకటేమో జనరల్ క్లీనింగ్ లిక్విడ్, ఇంకొకటేమో ఇంకొంచెం హైడ్రేషన్ కి, ఇంకొకటేమో మళ్ళీ రీజనరేషన్ కి, ఇట్లా డిఫరెంట్ లిక్విడ్స్ ఉంటాయి. అంతే సింపుల్. దాని నాకంటే మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది దాని మీద. సో ఇది MNRF. MNRF అంటే ఏంటంటే మల్టిపుల్ నీడిల్స్ వస్తాయి, అది వచ్చి స్కిన్ లో ఒక రకమైన ఎనర్జీ పాస్ చేసి స్కిన్ టైటనింగ్ అనమాట MNRF. ఇది కూడా MNRF. ఇదేమో లేజర్ హెయిర్ స్టిమ్యులేషన్.
Okay. అంటే జిఎఫ్సి పిఆర్పి ఇలాంటివి చేసిన తర్వాత ఇందులోంచి రెడ్ కలర్ లైట్ వస్తా ఉంటది. పేషెంట్ కి జస్ట్ అది కాసేపు పెట్టి కూర్చోబెడితే క్లయింట్ కి కొంచెం ఆ లేజర్ లైట్ స్టిమ్యులేషన్ వల్ల హెయిర్ కొంచెం గ్రోత్ పెరుగుతుంది. కొంచెం మిరాకిల్స్ జరిగిపోతాయి నేను చెప్పను. ఉత్తి జిఎఫ్సి చేసి పంపించేయకుండా ఇది చేస్తే కొంచెం ఎంతో కొంత యాడెడ్ అడ్వాంటేజ్. అంటే సిట్టింగ్స్ ఉంటాయి సార్, ఇది కూడా ఎట్లా? జిఎఫ్సి 4-5 సార్లు చేస్తాం కదండి, అట్లాగే చేసినప్పుడల్లా ఒక హాఫ్ అన్ అవర్ ఈ లైట్ కింద కూర్చోబెడతాం. అంటే దీని వల్ల పెయిన్ రావడం ఇట్లా పెయిన్ ఉండదు, ఏం ఉండదు. జస్ట్ అలా ఒక 30 మినిట్స్ రిలాక్స్ అయి వెళ్ళిపోతారు. ప్రెజెంట్ అదేమో హెయిర్ రిడక్షన్ లేజర్, ఇదేమో హెయిర్ పెరగడానికి. ఓకే, అంటే ప్రెజెంట్ హెయిర్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది సార్ అందరికి. స్ట్రెస్, అబ్బాయిలు యూత్ పెళ్లిగా బేసిక్ గా స్ట్రెస్ఫుల్ లైఫ్స్ ఉండేసరికి అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, పొల్యూషన్, ఈ హార్డ్ వాటర్, ఇట్లన్నిటి వల్ల మనకి బేసిక్ అవుతుంది. సో ఇది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ థియేటర్ అండి. సో మీకు ఓన్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, ఇందులో ఇంకేమి చేయం. పర్లేదు రండి. బేసిక్ గా వేరే క్లినిక్స్ లో ఏముంటుంది అంటే ఏదో ఒక రూమ్ లో కింద మీ ప్రొసీజర్ రూమ్స్ తీసుకెళ్ళా కదా, అలాంటి రూమ్ లోకి తీసుకెళ్లి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తారు అంతే. సో అట్లా కాదు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కి ప్రాపర్ గా మానిటర్ ఉండాలి. ఆపరేషన్ థియేటర్ లో ఉన్నట్టు అది బీపీ మెజర్ చేసుకుంటా ఉంటాము, పల్స్ వస్తా ఉంటది, అందులో సాచురేషన్ వస్తా ఉంటది. ప్రాపర్ గా ఆపరేషన్ థియేటర్ లైట్స్, ఇలాంటి లైట్స్ ఉంటాయి చేసి ప్రాపర్ గా ఇదంతా మనకి ఆపరేషన్ థియేటర్ ఎలా అయితే ఫ్యూమిగేట్ చేస్తామో అలా నీట్ గా ఫ్యూమిగేట్ చేసి స్ట్రిక్ట్ కండిషన్స్ లోనే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. చాలా ప్రొసీజర్ అయితే చాలా ఎక్కువే ఉంది. ప్రొసీజర్ అంటే మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎంత సింపుల్ గా చేయగలము, అది ఇన్ఫెక్ట్ అయితే అంత కాంప్లికేట్ అవుతుంది. మొన్న లక్నోలో 2 ఇంజనీర్స్ చనిపోయారు. డెంటిస్ట్ ఒకళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే 2 ఇంజనీర్స్ చనిపోయారు ఇన్ఫెక్షన్ వచ్చి. ఎందుకు చనిపోయారు అంటే ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల సింపుల్ గా అయిపోయే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ప్రాణాంతకం దాకా అవుతుంది. అప్పుడు మన దగ్గరికి వచ్చినా మనం ఎక్కువ చేయటానికి ఉండదు ఏమి. సో ఫస్టే అందుకనే మీ సర్జన్ ని, మీరు ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు, మీరు ఏ డిపార్ట్మెంట్కి వెళ్తున్నారు, మీకు ఇప్పుడు కార్డియాలజీ ప్రాబ్లం కి నా దగ్గరికి వస్తే ఎంతవరకు కరెక్ట్ అది మీకు తెలియదు కదా అసలు. అదే కార్డియాలజిస్ట్ దగ్గరికి లైపోసక్షన్ కోసం వెళ్తే ఎట్లాగా? సో అంటే డాక్టర్స్ అంటున్నారు అంటే తప్పు అంతా లేదు, కొంతమంది డాక్టర్స్ అట్లా ఉన్నారు. బట్ అందరు డాక్టర్స్ అలా ఉంటారని కాదు, ఎవరు ఒకళ్ళిద్దరు వల్ల అందరు డాక్టర్స్ ని అంటున్నారు. సో బట్ తప్పదు. ఈ ప్రొసీజర్ అవర్స్ ఉంటుంది సార్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్? యూజువల్ గా 4 to 5 hours లో అయిపోతుందండి. ఒక 4000 to 4500 గ్రాఫ్ట్స్ పెడతానికి ఒక 4 to 5 hours సరిపోతుంది. సో మార్నింగ్ వస్తే చేసేసి మిమ్మల్ని మధ్యాహ్నం ఇంటికి పంపించేస్తాం. హాఫ్ డే అదే మా ట్యాగ్ లైన్ కూడా ఒకటి ఫామ్ చేసాం అందరికి అర్థం కావటానికి. గివ్ us half a day, get hair for life time. అర్థం కావాలి కదా అందరికి. పాపం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఏదో అని భయపడిపోతారు. కొన్ని క్లినిక్స్ లో 2 రోజులు చేస్తారు హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఇవాళ కొన్ని పెట్టి మళ్ళీ రేపు రమ్మని, రేపు కొన్ని పెట్టి స్లోగా ట్రైనింగ్ లేకపోతే, ప్రాపర్ ట్రైనింగ్ లేకపోతే అలాగే అవుతుంది. మేము ప్లాస్టిక్ సర్జన్స్ కాబట్టి మా హ్యాండ్స్ కొంచెం ఫాస్ట్ గా మూవ్ అవుతాయి కాబట్టి టకటక మార్నింగ్ వస్తారు, 8-8:30కి వస్తారు, మధ్యాహ్నం 2:30-3కి మన ఇంటికి. అంటే ఇప్పటి వరకు ఎన్ని చేసుకుంటారు సార్? ఈ బిల్డింగ్ లో వి డిడ్ మోర్ దాన్ 250 అండి. 250 తర్వాత కౌంట్ చేయడం మానేసాం. ఇంకా అన్ని సక్సెస్ఫుల్ గా 95 to 98% రిజల్ట్స్ అండి. ఒక 3 to 2% ఎందుకు రిజల్ట్ అంత చెప్తాను అంటే మేము సాటిస్ఫై అయ్యే అంత రిజల్ట్ రాదని. మీరే సాటిస్ఫై అవ్వట్లేదు అంటే మేము సాటిస్ఫై అవ్వాలి, పేషెంట్ హ్యాపీగానే ఉంటారు నాకు చాలండి ఉన్నది అని. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం తక్కువ రిజల్ట్ వస్తుంది. నేను చెప్పొచ్చు మీకు అర్థం చెప్పడానికి 100% రిజల్ట్స్ మాయి అసలు మా దగ్గర తిరగలేదని చెప్పొచ్చు. అసలు ఎందుకు చెప్పాలి అబద్ధం? అసలు 95 to 98% 100% రిజల్ట్స్ వచ్చినాయి అండి. కొంతమందిలో మాత్రం ఒక సపోజ్ ఒక 10-15 మెంబర్స్ లో కొంతమంది జిఎఫ్సీలు చేయాల్సి వచ్చింది, కొంతమందికి ఏంటంటే మళ్ళీ సెకండ్ సిట్టింగ్ చేయాల్సి వచ్చింది. అది పేషెంట్ కండిషన్ బట్టి, పేషెంట్ ఫాలో అయ్యే దాన్ని బట్టి కూడా ఉంటుంది. మేము ఇచ్చిన మందులని వాడాలి, వాడకపోతే ప్రాబ్లం. ట్రీట్మెంట్ తర్వాత పేషెంట్ మనం ఇచ్చిన ఫాలో అవ్వాలి. అంటే మిమ్మల్ని ఎన్ని నెలలకు ఒకసారి కన్సల్ట్ మేము యూజువల్ గా ఏం చెప్తామంటే హెయిర్ ఇవాళ పెడితే ఒక 9 months వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్తాము. సో అట్లీస్ట్ 2 months కో 3 months కో ఒకసారి వచ్చి మమ్మల్ని కలవమంటాం. మేము ఇచ్చిన మందులు ఈ 9 months వాడమని చెప్తాం. కొంతమంది వదిలేస్తారు, నాకు వచ్చింది హెయిర్ చాలే అనుకుంటారు. కొంతమంది ఏమో ఏదో వాళ్ళ పర్సనల్ పనులు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది రావటం ఆగిపోతారు. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండి. సో ఒక సర్జరీ రిజల్ట్ 100% రాలేదు అంటే డాక్టర్నే అనాలా, పేషెంట్నే అనాలా, ఏమనేది మనకు కొంచెం బేసిక్ గా అన్నది. కాకపోతే యూజువల్ గా బయట క్లినిక్స్ తో కంపేర్ చేస్తే మన దగ్గర డెఫినెట్ గా 200% మంచి రిజల్ట్స్ ఉన్నాయి. రీజన్ ఏమీ లేదు, నేను ఏదో మ్యాజిక్ చేస్తానని కాదు. కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ లో ఇన్ఫెక్షన్స్ రాకుండా
ప్రొఫెషనల్ గా మంచి టెక్నాలజీ వాడి జాగ్రత్తగా చేస్తే ఖచ్చితంగా ఈ సర్జరీ కాదు ఏ సర్జరీ అయినా 100% రిజల్ట్స్ వస్తాయి. ఓకే సార్, సూపర్ సార్. ఇంకా ఆపరేషన్ థియేటర్ లోకి మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళలేను కాబట్టి నేనేం చూపించలేకపోతున్నాను. ఇదైతే ఓపీ కాబట్టి అందరూ రావచ్చు కాబట్టి ప్రొసీజర్స్ అన్ని చూపించాను. మీకు ఆపరేషన్ థియేటర్ లో చేసే లైపోసక్షన్ అలాంటి ఏమైనా వీడియోస్ ఉంటే నేను మీకు అంటే ఇంకా మీ దగ్గరికి బర్నింగ్ అయిన వాళ్ళు ఉంటారు, బర్న్స్ కేసెస్ వస్తాయి. అవి చూడడానికి లేదు కదా సార్? బర్న్స్ కేసెస్ రోజు రావండి. అంటే మన గాంధీ, ఉస్మానియా అట్లాంటి చోట్ల రోజు బర్న్స్ వార్డ్ లో కేసెస్ ఉంటాయి. సో యూజువల్ గా బర్న్స్ కేసెస్ మంత్ కి 2 or 3 కేసెస్ వస్తా ఉంటాయి. ఓకే సార్, చాలా చాలా మంచి విషయాలు. బాగైతే మీ టైం ని మా కోసం వెచ్చించి మరి చూపించారు మిషనరీ ఎట్లా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.